శరీరమే కదా నీకు కావాల్సింది. సరే నువ్వు అనుకున్నది సాయంత్రం ఇత్తతి. సప్న ఓ సప్న ఆ డబ్బుల పైసలేమనే నువ్వు గిట్ట తీసినావా? నేనే తీసిన. అయితే ఏంది కూరగాయలు ఆమె అప్పిచ్చిన. నీ అబ్బా నేను కళ్ళు తాగుదామని చెప్పి దాచుకున్న పైసలు కొంచెం ఎవరికి ఇచ్చినావే? ఒక్కసారి చెప్తే అర్థమైతలేదా కూరగాయలు ఆమెకి ఇచ్చిందంటే? చెడి నీ అబ్బా తాగుదామంటే పైసలు లేవంటే నీ పైసలు ఇది నేను డబ్బులు దాచుకున్న పైసలు తీసుకుపోయి కూరగాయలు ఇచ్చింది. తలకాయలు వస్తాను కళ్ళు పైసలు లేవు. తలకాయ వస్తుంది. ఇది నీ అబ్బా పొట్టి కూడా డబ్బులు దాచుకున్న పైసలని అదే పైసలు మంచి పని కోసం అడిగినట్టు ఇంకా అడుగుతున్నావా? తాగుడికి ఇయ్యనందుకు దాన్ని కొడతావా? ఎట్టు దొరుకుతాటో? ఏ మంచి పని కాకపోతే ఏంటిది అది? ఇక ఇట్లా ఎత్తా సంసారం బాగానే. నాకు తలకాయ వచ్చి కాలిపోతాను. పైసలు కావాలి ఇప్పుడు తాగడానికి. ఇక కొంచెం మంది ఉండాలి కొద్ది అంటారు. ఆ పండగేసి కుదికపో తలకాయని. ఎప్పుడు తాగుడేనా? నాకు అబ్బాయి తెలియదు. నాకు కళ్ళు పైసలు కావాలి. నాకు అసలు తలకాయ వచ్చి కాలిపోతుంది. ఆగు నీకు తాగుడు కావాలా? నన్ను ముందట వదిలేసి మీ తమ్ముడు ఆయన కత్తుండు. అలానైతే రా నీ సంగతి చెప్తాడు. ఆడా అత్యంతకైనా భయమా? అన్న తమ్ముడేనా? అన్నకైనా పులా? చూసినా బా మీ అన్న ఎట్లా చేస్తాడో. ఇష్టం వచ్చినట్టు కొడుతుండు మీ వదిలేని. అరే అన్న ఏంద్రా ఈ లొల్లి? అరే ఏం లేదురా, తలకాయ నొత్తాంది. డబ్బులు దాచుకున్న పైసలు వచ్చి ఇచ్చింది. నాకు కళ్ళుకి పైసలు కావాలి. తలకాయంతో నొత్తాంది. నీ అవన్నీ తలకాయ వచ్చాడు చల్లకుండా. ఇదివరకే నీ వాళ్ళు ఇచ్చేది పోతుంది. అవు అదినా కూరగాయలకి పైసలు బాగున్నా ఇచ్చిన ఇత్తయ్య అచ్చి అంగవాడి కొడతాండు. ఈ తాగుబోతు బాడుకోవు. ఓ అదినా ఆడు తాగుపోతాడని తెలిసేనే. ఎందుకు అంత రోజులు వెళ్ళి పెట్టుకుంటాను? మనకింత బుక్కడు అన్ని పెడితే ఆడు సపరేట్ ఉంటాడుగా. నేను ఇప్పుడేమైనా తప్పు చేసిందా పిల్లగా? కూరగాయలు ఆమెకు పైసలు బాగుంటే ఇచ్చిన తప్పు నాదేనా? మా వాళ్ళు పెట్టించిన పని కూడా పోగొట్టుకున్నాడు. ఎట్లా బతుకుతాం? రోజు తాగచ్చుడే. నువ్వేంది బావా అక్కను అంటున్నావు? బావాది కదా తప్పు. ఆడదాన్ని కూడా ఉంటది లేక తప్పు. ఆడ తాగుపోతే అయితే కొంచెం మార్చుకోవద్దా? ఏమోసం ఎటు పోయిందో. తప్పంతా ఇయ్యాల నాదంటల్లా. సరే మీ అన్నను మీరే చదువుకోండి, నేను వెళ్ళిపోతే నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? చూసిన వారాత్న ఎక్కడికి వచ్చింది. అట్టిగా మనం ఎంత మంచిగా బతికినాం. బయట ఎత్తాను మన సంసారాన్ని. ఇంకా మాట్లాడుతానవా? ఏంద్రా మాట్లాడకపోతే ఇక్కడ రాయేసినంత తప్ప ఏందో అది చెప్పొచ్చింది నీతో. నువ్వు చెప్పొచ్చినావు. ఇక సపరేకుండు. నేను మళ్ళీ మా పట్టుకొత్తా కానీ అది నేను అప్పటిదాకైతే బయట కాడు ఉండేవి. దా ఏం మాట్లాడకు. దా దా. ఈయనకు కొంచెం కూడా బుద్ధి లేదు. వీళ్ళనేదో సర్ది చెప్పి సపరంటూ ఊకోక ఈయన వచ్చి అన్నం తీసుకురా అని పోతుండి ఇంటికి. ఇప్పుడు ఈ తాగుతానికి ఈయనకు సేవలు చేసుకుంటా నేను పడతా వల్ల. ఈయనకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఏం మనిషో ఏమో. సిరి ఏంటండి? బయటికి పోతాను ఏమన్నా సామాన్ తెచ్చుడు తర్వాత గాని. ఇదేంటి బటన్స్ గిట్లనేనా? బయటకు వెళ్తుర్రు, ఎవరన్నా చూస్తే ఎట్లుంటుంది చెప్పు. ఇవి పట్టుకోండి, నేను పెడతాను బటన్స్. ఏమండి చాలా రోజులు అవుతుంది బయటకు వెళ్ళక, ఎటన్నా తీసుకెళ్ళండి.
నువ్వు అంత ప్రేమగా అన్నాక తీసుకోపోనా మరి సాయంత్రం రాడే ఉండు కొంచెం తొందర రండి. తొందరనే వస్తా. సరే మరి వెళ్తున్నా ఈ పూలు జాగ్రత్త. కొంచెం తొందరగా రండి, ఆ, రెడీ ఉంటా సరేనా? సరే. ఏంటిది? ఏయ్ ఏంటిది? మీద చెయ్యొత్తన్నా? ఏం కావాలి? చెయ్యొత్తన్నా? ఏదైనా కావాలంటే చెప్పొచ్చు కదా, నో లేదా? ఆకలి అవుతుంది, ఆకలి. ఏంటిది? ఆకలి ఆకలి అని అంటున్నావు, ఊక మీద మీద చెయ్యొత్తన్నా? అన్న కూర అక్కడ అండి పెట్టినా కదా, తినసావా కదా? దానికి ఇక్కడికి వచ్చి అడగల్లా? నువ్వు గిట్లాంటి వన్వానే, అది వాళ్ళ ఇంటికి పోయింది. చెయ్యి. తమ్ముతో అచ్చక బుచ్చకలు మంచిగా ఆడినావు. నా గుండీలు కూడా చూసినాయి. గుండీలు పెట్టు పెట్టు. నీ సంగతి ఇట్లా కాదు, మీ తమ్ముడైతే ఇంటికి రాని. చెయ్యి. ఎప్పటికైనా నేను తింటేనే నువ్వు ఎంత దూరం పోతావు గొప్ప. ఆడేం చేస్తాడే, నా తమ్ముడేనా ఇద్దరి మనకి వాడే పట్టేస్తాడు. నేను నెట్టు తిరిగి తింటేనే అప్పుడే కానీ నాకు మనసు అంతే. నా సాంగ్ ఏమున్నదే. ఛీ, ఏం మనసో ఏమో, పెళ్ళం ప్రేమ కొద్ది బయటకు తీసుకోవమ్మని అన్నది. తొందరగా వచ్చి తీసుకుపోవచ్చుగా, ఇంకా అత్తలేడు చూడు, ఇంత టైం అవుతుంది. రాని ఈయన సంగతి చెప్తా, ఈ పాటికి ఇంకా రెడీ అమ్మన్నాడు. ఛీ, అసలు నాకు బుద్ధి లేదు. ఈయన మాటిని రెడైనా చూడు, ఇంకేం తీసుకుపోతాడు, టైం 10 అవుతుంది. సరే ఏందే పడుకున్నావు? పనేం లేక అది కాదు మా ఫ్రెండ్ కాదు. అరే మా ఫ్రెండ్ గాడు అనికి ఏదో పని ఉందంటే చెప్తే పోయినా, అందుకు లేట్ అయింది. ఎప్పుడు తీసుకుపోతున్నా నేను? కనీసం ఫోన్ చేసానో చెప్పుడు తెలియదా? ఎంత లేట్ అవుతుంది? మరి తీసుకోబోతా తీసుకోబోను, ఏది చెప్పులేదు. అర్థం చేసుకుంటావు అనుకున్నా, ఎప్పుడు తీసుకుపోలేదు నిన్ను. ఇది ఒక్కసారే కదా, రేపు తీసుకుపోతా. ఎప్పుడు నేనే అర్థం చేసుకొని సావాలి, నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావని. అయినా భార్య కూసికి చిన్న చిన్న సరదాలు కూడా తీర్చకపోతే ఎట్లా అండి? నేనేమన్నా నగలు అడిగినా, నాణ్యాలు అడిగినా? రేపు తీసుకుపోతా అంటాను కదా, దానికి ఎక్కడెక్కడికోపోతానే మాటలు. ఆడు మనకు అవసరం ఉంటే అత్తలేడా నా దోస్తుగాడు? అంత పని చేయించుకుంటాను, వాళ్ళు గట్లనే ఫీల్ అవుతారా? అరే ఒక్కసారికి ఘోరం చెప్తాను. ఇక మరి ఎందుకు వచ్చినావు? ఆంతోనే ఉండిపో. నువ్వు నమ్ముతావు అనుకున్నా, నేను అర్థం చేసుకుంటావు అనుకున్నా. చిచ్చి బయటకు తీసుకుపోతాడన్న ఆలోచనలో పడి వీళ్ళ అన్న చేసిన పొద్దుల పని, నీచమైన పని మర్చిపోయినా. ఇప్పుడు ఈయనకి ఎట్లా చెప్పాలి ఈ విషయం? చెప్తే అర్థం చేసుకుంటాడో చేసుకోడో. ఇప్పుడు ఎట్లన్నా బుదిరికిచ్చి చెప్పాలి, లేకపోతే అసలుకే మోసం వచ్చేటట్టుంది. ఏమండి ఏమండి ఇటు తీరగండి. నేను ఇప్పుడు ఏమన్నాని? నువ్వే లేట్గా వచ్చి ఇంకా నా మీద కోపం కత్తున్నావు. లేట్గా ఎందుకు వచ్చినావు చెప్పినా కదా, ఆయన అర్థం చేసుకుంటావు.
సరే ఇప్పుడు ఆ విషయం వదిలేసిన కదా, మీకు ఒక విషయం చెప్పాలి. ఏం విషయం? చెప్పన్నా? అర్థం చేసుకుంటావు మరి. ఎందుకు అర్థం చేసుకొని? ఏ విషయం? ఆ విషయమేగా. కాదు పొండి మీరు, ఫస్ట్ నేను చెప్పేది వినండి. చెప్పు. మంచిగా కూర్చోండి. బా ఏదన్నా మాట్లాడదామంటే కూడా అట్లా చెప్తావు. సరే చెప్పు. అది కాదు బాబా, పొద్దున నువ్వు ఆఫీస్కి పోతున్నావు అని చెప్పిపోయినావు కదా, తర్వాత తర్వాత గుర్తొచ్చిందా? కాదండి చెప్పే ఫాస్ట్ వినండి. సరే చెప్పు. కాదు బావా, నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ నేను చెట్టు పెడదామని గుంత దవ్వుతున్నా. దవ్వేటప్పుడు మా అన్న వెనకకెంచి వచ్చి నా పైన చెయ్యేసి అంత నీచంగా మాట్లాడుతుండండి. ఎవరు? నేను చెప్పేది నిజమండి, మీ అన్నయ్యనే. నాకు నువ్వు దగ్గరకు వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. మా అన్నగాడు తాగుబోతు కావచ్చు, తిరిగిపోతు కావచ్చు, కనుక అట్లా ఆడపిల్ల మీద వేరే ఆడపిల్ల కన్ను పడేటోడు కాదు. ఇంత దారుణమే. మా అన్నదమ్ముల్ని విడగొడదాం చూసినావానే. చిచ్చి ఇక నువ్వు మానవే. అబ్బా నా తమ్ముడైతే నన్ను నమ్మిండే, రేపడుతుంది నీ ఆట చెప్తానే, నిన్ను అసలే వదిలిపెట్టా. నా స్వామి రంగా. ఇంకా ముఖం కూడా కడగలే తొందరలో. ఇక్కడ మీ అన్న ఉన్నాడు కదా, తీసుకురమ్మంటే ఏంది? నాకు లోపల ఇంకా వేరే పనులు లేవా? ఎందుకే అంత కోపం? నిన్న రాత్రి మనసులో పెట్టుకున్నావా? నాకు తారం పోసి వద్దులా. వదలండి. బాగా రాత్రి మిస్ చేసుకున్నా, ఈ ఛాన్స్ నేను మళ్ళీ మిస్ చేసుకోను. ఇక నిన్న పోతే రేపు లేదా ఏంది? ఇయ్యాల లేదా? బయట మీ అన్న ఉన్నాడండి, ఏమనుకుంటాడు? ఆడపిచ్చాడు, ఏం కాదు. వచ్చి పొండే మీరు. అరే నీళ్లు పడుతున్నాయి బొత్తులో. ఇద్దరం కలిసి స్నానం చేద్దామే. ఇట్లా ఏ ఎన్ని రోజులు అవుతుంది? అరే వద్దులు. చీ అంత నా మీద నీళ్లు పడుతున్నాయండి, వద్దులు. బాగా ఇక్కడే మంచిగా అనిపిస్తుంది నాకు. అబ్బా ప్లీజ్ వదలండి. ఇదంతా ఏంది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మీరైతే ఫస్ట్ స్నానం చేసి రండి, తర్వాత మీరు అనుకున్నది ఇస్తాను గాని. ఇత్త వద్దులు. ఏ వదులు అంటే నీ వచ్చి వద్దులండి, సిగ్గలేదు కొంచెం కూడా. సిరి చాయ్ తెస్తావని బాగున్నా. తెస్తున్నా, ఒక్క నిమిషం. ఇదిగోండి. ఎంతసేపు నుంచి చూడాలి? ఏమండి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం కొత్త కడతాను, రోజు వెళ్ళిపోతాను, అటే పోతాను. అది కాదండి, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎప్పుడేంది? సాయంత్రం వరకు వస్తా. కొంచెం తొందరగా రండి. ఎందుకే? నాకు కొంచెం భయంగా ఉందండి. భయమా? ఎందుకే? ఏమైనా ఒంట్లో మంచిగా లేదా? కాదండి,
ఎందుకు భయం వేస్తుంది? కొంచెం తొందరగా రావచ్చు కదా. చెప్పేది అర్థం చేసుకోండి. అసలు నీ బాధ ఏంది చెప్పే. మీ అన్నం చూస్తే భయం వేస్తుందండి. మా అన్న చూస్తే భయం ఎందుకే? కొంచెం అర్థం చేసుకోండి. ఛీ, నువ్వు మానతావు అనుకున్నా, ఇంకా మానలేదా? అంటే మానని నన్ను విడగొట్టేదాకా నీకు మనసు పట్టదా? ఎందుకే గట్లంటాను? పాప ఆడి వరకే అలా భార్య మీద చస్తాండు. ఛీ, ఛీ, ఈయనకి చెప్పి వేస్ట్. ఈయన ఎంత చెప్పినా అర్థం చేసుకునేటట్లేడు. అన్నదమ్ముల్ని విడగొడుతున్నావు అంటుడు. ఈయన చేసే గణ్యకార్యాలు ఈయనకేం తెలుసు? అందుకే మా అక్క వదిలిపెట్టి పోయింది. పచ్చి తాగుపోతాడు. ఈయనకి ఎట్లాగో నేనే బుద్ధి చెప్తా. ఈయన ఎట్లాగో పట్టించుకునేటట్లేడు. ఏదో ఒకటి వెయ్యాలి. ఆగు, ఈయన సంగతి చెప్తా. ఎడయొచ్చిండో ఇడు. మా తమ్ముడు అద్దరంగా పోతున్నావు. రావే, నేను రమ్మంటు రావే. రావే. మా తమ్ముడు అద్దరంగా వాని మీద మీద పడిపోతున్నావు. నేను రమ్మంటే రావానే. రావే. అరవకు. రావే. ఏం కావాలా ఇప్పుడు? నీకేం కావాలి? నా శరీరమేనా కావాలా? ఏం వేసుకుంటావు? చేసుకోరా. ఎప్పుడు ఆడదాన్ని చూడలేవారా? నీ మొగతానానికి అసలు ఏ మనిషివరా నువ్వు? అసలు ఏ పుట్టుకడ పుట్టినవరా నువ్వు? అన్నం తింటున్నావా? కడుపు లేకుంటే ఇంకేమన్నా తింటున్నావా? అరే నీకేంద్రా? ఇప్పుడు శరీరమే కదా నీకు కావాల్సింది. సరే, నువ్వు అనుకున్నది సాయంత్రం ఇత్తతి. పోరా నువ్వు ఫస్ట్ నా కళ్ళ ముందు అడికంచి. నాకంత ఒళ్ళంతా కంపరంగా ఉంది. నువ్వెట్లాగా బాబు? నేనే పోతతి సామిన్నే. సాయంత్రం ఎప్పుడైతుందో మల్లెపూలు నలిపినట్టు నలుపుతా నా సాయం. వాళ్ళ నా కోరికంతా తీర్చుకుంటా. ఏమన్నా ఛాన్స్ ఇచ్చిందా? సాయంత్రం ఎప్పుడైతే రాదు, తమ్ముడు ఎప్పుడు ఇంటికి రాకుంటుంది. తర్వాత పోదామా లోపలికి? అంత తొందర ఎందుకు బావగారు? వెళ్దాంలే. ఫస్ట్ ఈ లెటర్ చదువు, తర్వాత పోదు. ఏంది బావా, షాక్ అయినావా?
నీకు పోయిన ఉద్యోగం ఎట్లా వచ్చిందో నీకు తెలుసా? నా భర్త అదే నీ తమ్ముడు ఆళ్ళ కళ్ళు పెద్ద మనుషుల కళ్ళు పట్టుకుంటే వచ్చింది. మా అన్న తాగుతుండు, అటు ఇటు తిరుగుతుండు, మా అన్నకు జాబ్ ఉండాలి, ఎట్లయినా మేము గౌరవంగా ఉండాలని పోయిన జాబు నీకు తీసుకొచ్చిండు. నా భర్త ఈ 3 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో లేకుండా ఎండలో ఎటు తిరుగుతుండో నీకు తెలుసా? నీ భార్య అంటే మా అక్క వాళ్ళ పుట్టింటి నుంచి వెళ్ళి మొన్న పోతే రానని చెప్పింది. ఎవరన్నా పెద్ద మనుషులను తీసుకొని వస్తేనే వస్తా అని చెప్పింది. అందుకే నా భర్త పెద్ద మనుషులను తీసుకొని మీ అత్తగారి ఇంటికి పోయిండు తెలుసా, నీ భార్యను తీసుకురావడానికి. ఇంత వేసిన నా భర్త భార్యను పట్టుకోవడానికి నువ్వు వస్తున్నావు. ఛీ, కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా బావా? అంత గొప్ప తమ్మునికి నువ్వు అన్నవైనందుకు ఎట్లుండాలి? ఎంత హుందాగా బతకాలి మనం? మరదల మీదనే కన్నెత్తవా? మరదలంటే తోబుట్టుతో సమానం, అది కూడా తెలియదా నీకు? ఛీ, నీకు కావాల్సింది అదే కదా, తీసుకో తీసుకో రావా దా. ఏమైంది బావా? నిన్న మొన్న నన్ను ఎంత నీచంగా చూసినావు నువ్వు. రావా వద్దా, ఏం చెప్తావు చేసుకో, నీకు కావాల్సింది శరీరమే కదా. నిన్నేమన్నావు? నా తమ్ముడు దగ్గరకు వస్తేనేమో సప్పుడు ఎత్తలేవు, నేను దగ్గరకు వస్తే అంతెందుకు ఇదైతున్నావు అన్నావు. నీ తమ్మునికి నీకు తేడా లేదా? బావా అంటే అన్నతో సమానం. నా భర్తను కొట్టుకొని ఎట్లా అంటున్నావు? ఆయన నా భర్తతో నేను ఎట్లయినా ఉండొచ్చు. ఛీ, నిన్న ఇంట్లోకి తీసుకొచ్చి నా భర్త తప్పు చేసిండు. నా భర్తకి ఇది డైరెక్ట్ గా ఊహించిండు అనుకో, నిన్ను చెప్పు తీసుకొని కొడతాడు. అసలు నీ అట్లా అంటే అన్నలు అసలు భూమి మీదనే ఉండద్దు. నాకైతే నేను సంపాయాలనిరా. తప్పైంది, క్షమించు. మా తమ్ముడు బాబా ఫస్ట్ లే, నువ్వు లే బాబా ఫస్ట్ లే. సారీ అమ్మా, తప్పు. అంత మంచి తమ్ముని పిల్లండి నేను తప్పుగా చూసిందమ్మా, తప్పుగా చూసిన. దేవుడు కూడా నన్ను క్షమించాడు. తప్పైందమ్మా, నన్ను క్షమించమ్మా. ఇక నుంచి నేను మందు బంద్ చేస్తా. నా భార్యను కూడా మంచిగా చూసుకుంటా, నిన్ను సొంత చెల్లి లెక్క చూసుకుంటా. ఈ విషయం తమ్మునిలోనేకమ్మా, కాలు పడుతుంటా. లే బావా లే. బావా తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు భూమి మీద? అందరు తప్పు చేసి తప్పును ఒప్పుకున్న వాళ్ళే దేవుడు, అర్థమైందా? అయినా మన ఇంటికి ఒక పేరుంది బావా, అది మనం కాపాడుకోవాలి. నువ్వు తాగుడు బంద్ చేసినావు, అక్క నువ్వు మంచిగా కాపురం చేసుకుంటే నాకు అంతకు మించి ఇంకేముంటది? మీ తమ్మునికి కూడా కావాల్సింది అదే కదా. సరే అమ్మా, ఈ విషయాన్ని చెప్పపను బావా, నువ్వు టెన్షన్ పడకు సరేనా? ఇకనైనా తాగుడు బంద్ చేయి బావా. ఈ తాగుడే లేనిపోని తాగుడు వల్లనే ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్యలు అత్తనే ఉంటాయి బావా. తాగకపోతే అందరు మంచిగా ఉంటారు. సరే అమ్మా. అవు బావా, అక్కలు వస్తారు. రా అక్క, మంచిగా ఉన్నావు అనే. అన్నా అది నచ్చింది. ఈసారి తాగితే మాత్రం మళ్ళీ జన్మల రాదట. ఇంకో దండవరా, తాగుడైతే తాగు. ఏమండి బాగారు మందు మొత్తానికే బంద్ చేస్తా అన్నారు. నిజమా? అరే మందు బంద్ చేసినట్టేనా? మీరు మందు బంద్ చేసిందండి, నాకు అంతే చాలు. నాకు బాగా సంతోషంగా ఉన్నదండి. ఏమండి చికెన్ తీసుకురాకండి. ఇప్పుడు మా అన్న అంటే భయం లేదు కదా? నాకు ఇప్పుడే భయం లేదు. అన్నా మీ మరదలు చికెన్ తెమ్మంటది, చికెన్ తో పాటు మంది అయితే దేవుగా.